ఇప్పుడు చూస్తున్న ఈ పచ్చటి మొక్కలు ప్రాణప్రదాతలు. వీటి ఆకుల్లో అమృతం ఉంది. ఎందరో మధుమేహ రోగుల్లోనూ ప్రాణం పోస్తున్న ఈ మొక్కలు నిజంగా ప్రకృతి అద్భుతాలు. ఇవే మెంతి మొక్కలు. ఇవాల్టి రోజులు కాలుష్య ఆహారానికి కేరాఫ్గా మారిపోతున్నాయి. అందుకే ప్రస్తుత కాలంలో తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉత్తర భారతదేశంలో చాలా మంది ప్రజలు మెంతి పరాటాలను తినడానికి ఇష్టపడతారు. ఇక్కడితో పోలిస్తే అక్కడ డయాబెటీస్ తక్కువే. గత కొన్నేళ్లలో మెంతి గింజల్లోని ఔషధ గుణాలపై అనేక పరిశోధనలు జరిగాయి. సౌదీ అరేబియాలోని ఓ యూనివర్సిటీలో నిర్వహించిన ఒక పరిశోధనలో మెంతి గింజల్లో యాంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్ఫెర్టిలిటీ, యాంటీ పారాసిటిక్ లాక్టేషన్ సిమిలెన్, హైపోకొలెస్టెరోలెమిక్ లక్షణాలున్నాయని తేలింది. రోజు మెంతికూర లేదా మెంతి ఆకులను తింటే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మెంతి ఆకులు తినటం వల్ల మధుమేహ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ గుణాల వల్ల డయాబెటిక్ పేషెంట్లకు సరైన ఆహారం. ఇవాల్టి స్థితిని బట్టి రోజువారీ ఆహారంలో నిత్యం మెంతులు లేదా మెంతికూర చేర్చుకోండి. మెంతులు ప్రోటీన్, ఫైబర్కు గొప్ప మూలం. దాని బయో యాక్టివ్ సమ్మేళనాలు కారణంగా దీనిని ఔషధంగా ఉపయోగించవచ్చు. పరిశోధనల్లో మెంతులు, మెంతికూర అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా ఉపయోగపడతాయని, పలు ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చని వివరించారు. రోజువారీ ఆహారంలో మెంతులు చేర్చడం మంచి ఆలోచన అంటూ పరిశోధనలు తెలిపారు. ఒక వ్యక్తిలో టైప్ 1, టైప్ 2 డయాబెటీస్తో సంబంధం ఉన్న జీవక్రియ లక్షణాలను తగ్గించడంలో మెంతి వాడకం ప్రభావవంతంగా ఉన్నట్టు కనుగొన్నారు. దీన్ని తీసుకోవటం ద్వారా రోగుల రక్తంలో చక్కెర స్థాయి కూడా తగ్గుతుంది. రోగి గ్లూకోజ్ స్థాయి గణనీయంగా మెరుగుపడుతుంది. మెంతికూర, మెంతులు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి. ఇవి సామాన్యమైనవి కావు. ఇన్సులిన్ ఆధారిత టైప్ 1 డయాబెటీస్ ఉన్న రోగులలో వారి రోజువారీ ఆహారంలో 100 గ్రాముల మెంతి గింజల పొడి మొత్తం కొలెస్ట్రాల్, ఎల్డీఎల్ లేదా చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. మెంతిలోని యాంటీవైరల్ లక్షణాలు గొంతు నొప్పికి శక్తివంతమైన హెర్బల్ రెమెడీగా చేస్తాయి. జుట్టు రాలడం, మలబద్ధకం, పేగుల ఆరోగ్యం, కిడ్నీ వ్యాధి, హార్ట్బర్న్, ఇతర రకాల లైంగిక బలహీనతలకు చికిత్స చేయడంలో కూడా మెంతులు ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొన్నారు.